బ్రౌనీ చూడండి, బజార్ కంటే దాని సంతోషం వెళ్దామా దాని ఆనందం. బజార్కి వెళ్దామంటే గోళ చేసి వెళ్దామా. ఎటు వెళ్దాం బ్రౌనీ? కర్నూలు నెల్లూరు బస్ స్టాండా? ఎటు ఎటు చెప్పు. కర్నూలు అయితే అటు తలుపు, నెల్లూరు బస్ స్టాండ్ అయితే ఇటు తలుపు, రైల్వే స్టేషన్ అయితే వెనకూపు. ఎటు? ఏది వద్దంట, స్ట్రైట్కి వెళ్దామా? ఎటో ఒకటి పోనీరా నేను నరక పోతే మా లైన్లో అటు మిగతా కుక్కలు కూడా కాంపిటీషన్కి వస్తాయి. ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్తుంటే ఇది ఒక గోల. ఇదేమో తీసుకెళ్ళకపోతే నన్ను పడుకొని ఇది బయటకు వస్తే మిగతా కుక్కలు పడుకొని ఇవి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తుంది. బిల్డప్ కూడా ఇస్తుంది. ఎరా బిల్డప్ ఏం చేస్తావురా? ఇతరాజు పూట ఏం చేస్తా అన్నీ అర్థమవుతాయి. మా ఫ్రెండ్ అయితే శ్రీనివాసు ఒక బిస్కెట్ ప్యాకెట్ కట్ట బండిలో పెట్టుకొని స్ట్రీట్ డాగులు చేస్తూ ఉంటాడు. వచ్చేసాం. ఒక్కోసారి ఇట్లా బ్యాచ్ మా వాడి మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. అందుకే నేను ఒకసారి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం బయలుదేరామయ్యా. ఒక్కొక్క ఎంట పడింది, 1/2 కిలోమీటర్ దాకా పరిగెత్తుకొని వచ్చింది భయ్య. దీన్నో నన్ను కరుద్దాం డిసైడ్ అయిపోయింది. ట్రాఫిక్లో మళ్ళీ స్పీడ్గా పోనిచ్చా. సహరిపోయింది ఆయన, ఆడ మీద పడతాయ్యా అని. మా లైన్లో కుక్కలు అయితే ఆల్రెడీ మా బుజ్జడానికి అలవాటు. బయట కుక్కలతో ఇబ్బంది. వచ్చేసాము మేమైతే బయటకు వచ్చామో లేదో. ఒక్కోసారి స్ట్రీట్ డాగులు అట్లా వచ్చి కుక్కల్ని తీసుకెళ్తున్నాను. దానిపైన దాన్ని పొద్దున ఎక్కడికి వచ్చాం? ఒకప్పుడు ఫ్రెండ్స్ హ్యారీ, రోనీ హ్యారీ బాదం పొలాలన్న కుక్క వస్తుంది హ్యారీ. అది ఇది అప్పుడప్పుడు ఆడుకుంటే కనబడుతుంది. హ్యారీ అనగానే వెతుక్కుంటుంది అన్న వాళ్ళ ఫ్రెండ్ నిమ్మి. నిమ్మి అంటే దాని గర్ల్ ఫ్రెండ్, లవరు. అది చెప్పానంటే ఇంక అది మామూలుగా ఉండదు, కలవరిచ్చిపోద్ది. నిమ్మి అంటే దాని గర్ల్ ఫ్రెండ్ అనమాట. అలా రౌండ్ వేస్తే నిద్రపోయిద్ది అయ్యా. లేకపోతే ఇంకంతే రచ్చ రంబాలని.